ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర స్టీరింగ్ కమిటీ మెంబర్. మరి గత కొన్ని రోజులుగా మనమంతా కూడా గమనిస్తూ ఉన్నాం. ఉపాధ్యాయులకు సంబంధించి టీచర్ల ట్రాన్స్ఫర్ కోడ్ విషయం కావచ్చు, అలాగే పాఠశాలల క్రమబద్ధీకరణ విషయంలో కావచ్చు, ఉపాధ్యాయుల్లో ఉన్నటువంటి విద్యారంగంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా జరిగినటువంటి సమావేశాల్లో కావచ్చు, అలాగే విద్యాశాఖ మంత్రితో జరిగినటువంటి సమావేశాల్లో కావచ్చు, విద్యాశాఖ సెక్రటరీ గారితో జరిగినటువంటి సమావేశాల్లో కావచ్చు, అన్ని విషయాలు కూడా వారి దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ, అన్ని సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ వారు వాటిని పరిగణలోకి తీసుకోకుండా కొన్ని విషయాలను వారు జీవోలో చొప్పించడాన్ని నిరసిస్తూ మే 12వ తారీఖున అన్ని గుర్తింపు పొందినటువంటి ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా కమిషనర్ గారి యొక్క సమావేశాన్ని బహిష్కరించినటువంటి విషయం అందరికీ కూడా విదితమే. మరి దానిని దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయ సంఘాలతో వారి చర్చలు జరపడం జరిగింది. అనేక విషయాలను కూడా వారి పరిగణలోకి తీసుకొని సమస్యలు పరిష్కరిస్తామని కూడా వారు హామీ ఇచ్చిన మేరకు మరి మే 21వ తారీఖున మేము అన్ని జిల్లాల్లో కూడా విద్యాశాఖ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవడం జరిగింది. అలాగే 23వ తారీఖు కమిషనర్ ముట్టడి కార్యక్రమాన్ని కూడా వాయిదా వేశామని అందరం కూడా ప్రకటించడం జరిగింది. అయితే దానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో ఇప్పుడు జరుగుతున్నటువంటి బదిలీల విషయంలో కావచ్చు, పదోన్నతుల విషయంలో కావచ్చు, అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఈరోజు మళ్ళీ పునరావృతం కావడం అనేది అన్ని ఉపాధ్యాయ సంఘాల పక్షాన కూడా మేము నిరసిస్తున్నాము, దీన్ని వ్యతిరేకిస్తున్నాం. కొన్ని విషయాల్లో మనం గమనించినట్లయితే ప్రధానంగా ఈరోజు ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక పిలుపు మేరకు అత్యవసరంగా ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి ఉపాధ్యాయులందరినీ కూడా రేపు జిల్లా విద్యాశాఖ కార్యాలయాల ముట్టడికి పిలుపునివ్వాలని నిర్ణయించినాం. ఎందుకంటే ప్రధానంగా విద్యాశాఖ సెక్రటరీ గారు, విద్యాశాఖ కమిషనర్ గారు ఉపాధ్యాయ సంఘాలతో జరిపినటువంటి చర్చల్లో ప్రధానంగా వారు ఒప్పుకున్నటువంటి విషయం ఏంటంటే వెబ్ కౌన్సిలింగ్ అనేది ఎస్జిటిలకు చాలా ఇబ్బందికరమైనటువంటిది. దాదాపు మన జిల్లాలో గమనించినట్లయితే 3000 స్థానాలను వారు ఆఫ్ చేస్తారు. మిత్రులకు, సోదర ఉపాధ్యాయులందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరి చేతిలో ఒక సమస్య అనేది ఉంది పేపర్ రూపంలో. దాని ప్రతి ఒక్క సమస్యకి ఒకే పరిష్కారం సార్. మా తరఫున మేము చెప్తున్నది అదేమంటే, మేము ప్రభుత్వ ఉపాధ్యాయులు ఒక్కో సబ్జెక్ట్కి మహా అంటే ఒక 20 మంది ఉంటాం సార్. ఫిజిక్స్ ఒక 20 మంది, బయాలజీ ఒక 20, సోషల్ ఒక 20, ఇంతే సార్ మేము ఉండేది మ్యాథ్స్ ఒక 20. దయచేసి మాకు జరిగిన కౌన్సిలింగ్ని రద్దు చేసి మాన్యువల్గా కౌన్సిలింగ్ చేస్తే అందరికీ పరిష్కారం అనేది దొరుకుతుంది సార్. అన్ని సమస్యలకి ఒకే ఒక పరిష్కారం. దయచేసి వెబ్ కౌన్సిలింగ్ రద్దు చేసి మాన్యువల్గా మాకు తిరిగి అన్ని మాకు కావాల్సిన ప్లేసెస్ మాకు అలాట్ చేయాలని కోరుకుంటున్నాం సార్. దయచేసి మాకు ఇంకా వేరే పరిస్థితి లేక ఎవరు చెప్పినా వినకపోవడం వల్ల అట్లీస్ట్ మీడియా వాళ్ళ తరఫునైనా ఈ విషయం గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి చేరుతుందని ఇలా రావాల్సి వచ్చింది సార్. దయచేసి వేరేలాగా అనుకోకుండా ఆ సమస్యకి పరిష్కారం చూపిస్తారని అందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. నాయకులకి అందరికీ కూడాను. నా పేరు శ్రీ భువనేశ్వరి. నేను గుడిపల్లి మండలం జెడ్పీహెచ్ఎస్ సెట్టిపల్లి హై స్కూల్లో హిందీ స్కూల్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను సార్. సర్ప్లస్ పోస్ట్లో మమ్మల్ని కంపల్సరీ అని చెప్పి చేశారు. సో ఆ విధంగా తీసుకోవడం ద్వారా మేము ఉపం ఆప్షన్స్ క్లియర్గా ఉండేటువంటి వ్యాకెన్సీ పొజిషన్లో ఉండేటువంటి ప్లేసెస్కి మేము పెట్టాం ఆప్షన్స్, వెబ్ ఆప్షన్స్. అది కూడాను ప్రిఫరెన్షియల్ కేటగిరీకి తీసుకొని పెట్టినాం సార్. సీనియారిటీ నంబర్లో 3వ నంబర్లో ఉండే అమ్మాయిని నేను 3వ నంబర్లో ఉండే ఆమెకి 98 వాళ్ళు 30వ నంబర్ ఉండే వాళ్ళకి ఇచ్చినారు సార్ ఆ స్కూల్స్. ఆ స్కూల్ నుండి ఎట్లా అంటే వారసత్వం లాగా ఉందన్నమాట. ఏ విధంగా అంటే అదే స్కూల్లో పనిచేస్తున్నారు 8 years. మళ్ళా న్యూపేట నుంచి ఆర్పేటకి, ఆర్పేట నుంచి న్యూపేటకి రెడ్డి శేఖర్ అనే అతను, ఇంకా షబీనా అనే మేడం, ఇద్దరు 16 సంవత్సరాలు ఏకంగా ఇందిరాగాంధీ పరిపాలన చేసినట్లు ఆ స్కూల్ని వాళ్ళే ఏలుతున్నారు సార్. ఇప్పుడు మేము ఈ విధంగా మాట్లాడేదానికి అవకాశం లేకుండా చేసినారు. మేము ప్రిఫరెన్షియల్ కేటగిరీ పెట్టడం ద్వారా మాకు న్యాయం జరగలేదు. ప్రిఫరెన్షియల్ కేటగిరీ అంటే ఏంటి? అసలు మాకు దగ్గర రావాలనే కదా. ఎన్నో ఇబ్బందులతో ఉండాం కాబట్టి మేము ప్రిఫరెన్షియల్ కేటగిరీ కోరుకొని కూడా మాకు కోరుకున్నటువంటి ప్లేస్ రావడం లేదు. 10 కిలోమీటర్ల పరిధిలో ఉండేటువంటి స్కూల్స్ వస్తుంది అని చెప్పేసి అన్నారు. ఏమి ప్రిఫరెన్షియల్ కేటగిరీ కోరుకునేటువంటి మహిళలకి. కానీ అది లేకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏకంగా నేను ఆప్షన్స్లో పెట్టాను సార్. ఫస్ట్ ఆర్పేట, కుప్పం మండలంలో 3 క్లియర్ వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఆర్పేట, న్యూపేట, సందం
అవి కాకుండా కుప్పం డివిజన్లోనే నేను పెట్టాను. 17వ నంబర్ వరకు కుప్పం డివిజన్లో పెట్టాను సార్. 18వ ఆప్షన్ వీకోట గర్ల్స్ స్కూల్ పెట్టాను. సో ఈ జిల్లాలోనే ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఉండేటువంటి స్కూల్స్ 4-5 ఉన్నాయండి సార్. ఆ విషయం మాకు తెలియదు, ఇంతవరకు మేము పెట్టుకోలేదు కాబట్టి ఇదే ఫస్ట్ టైం.